వేదగానం. వేదమంటే భగవంతుడు, అన్ని వేదముల సారమొక్కటే. వేదమంటే భగవంతుడు, అన్ని వేదముల సారమొక్కటే. అందులోని బ్రహ్మమొక్కటే, ఇది చిత్తశుద్ధి యోగమురా. వేదమంటే భగవంతుడు, అన్ని వేదముల సారమొక్కటే. అందులోని బ్రహ్మమొక్కటే, ఇది చిత్తశుద్ధి యోగమురా. వాదమే లేని వేదమురా, అందరి జనుల ఆమోదమురా. వాదమే లేని వేదమురా, అందరి జనుల ఆమోదమురా. ప్రపంచానికే ప్రబోధమురా, మానవ జాతిని పరిరక్షించే ఆదర్శ ప్రపంచ నిర్మాణమురా. ఋషి సంప్రదాయమే శరణమురా, ఇంకరానే రాదు మరణమురా అని వేద సారాలను అవగాహన చేసుకో. చిత్తమును సమూలంగా శుద్ధి చేసుకో. జీవిత సంకల్పాన్ని పునర్నిర్మించుకో. జీవిత పరమార్థమే సుసంపన్నమవుతుంది. అన్ని వేద సారాలను అవగాహన చేసుకో. చిత్తమును సమూలంగా శుద్ధి చేసుకో. జీవిత సంకల్పాన్ని పునర్నిర్మించుకో. జీవిత పరమార్థమే సుసంపన్నమవుతుంది. వేదమంటే భగవంతుడు, అన్ని వేదముల సారమొక్కటే. రేపటి భౌతిక వాదాలకు అడ్డుకట్ట వేసి మరి ప్రకృతిని రక్షించే మనిషిని మహర్షిగా మార్చి నేనెవరని ఆచరించే ఈ అఖండ జ్ఞానాన్ని ఆచరించి మీ అందరిలో నేనే చరించి నేనే దేవుణ్ణని ఉచ్చరించి పాలపుంతలనే మించి గ్రహరాశులను అధిరోహించి అవనికి ఆకాశమును పంచి పరమయోగ ఫలాలు పంచి విద్యార్థులకు వివరించి కలిసిపోతాను విశ్వంలో విరించినై. వేదమంటే భగవంతుడు, అన్ని వేదముల సారమొక్కటే. అందులోని బ్రహ్మమొక్కటే, ఇది చిత్తశుద్ధి యోగమురా. ఇది చిత్తశుద్ధి యోగమురా. ఇది చిత్తశుద్ధి యోగమురా.